దేవునికి స్తోత్రం. దేవుని నామం మహిమపరచబడును గాక. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశంను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. గతించిన వారం మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుండి మనం 8, 9, 10 వచనాలని మనం ధ్యానించాం. 9వ వచనం 10వ వచనంని విశేషంగా ధ్యానించాం. పోయిన వారం మనం చూసాము 10వ వచనంలో, బికాస్ యూ హ్యావ్ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ మై పర్సివియరెన్స్, నీ విశ్వాసములో నా మాటల్ని నువ్వు పట్టుకున్నావు కనుక, నువ్వు నా కొరకు యు ఎండ్యూర్డ్, నువ్వు నా కొరకు సమస్తముని భరించావు కనుక అన్న మాటల్ని మనం ధ్యానించాం. అలాగే ఐ విల్ ఆల్సో కీప్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ టెస్టింగ్, మీరు శోధన కాలంలో మీరు శోధించబడకుండా మిమ్మల్ని నేను కాపాడుదను అనే వాక్యంని మనం ధ్యానించాం. అలాగనే మనం ధ్యానించాము ద అవర్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అపాన్ ద హోల్ వరల్డ్, ఈ ప్రపంచం మీద అంతా కూడా రాబోయే ఈ శోధన నుండి నేను మిమ్మల్ని తప్పిస్తాను అని చెప్పి యేసయ్య చెప్పిన మాటల్ని మనం ధ్యానించాం. అలాగనే టు టెస్ట్ దోస్ హు డ్వెల్ ఆన్ ఎర్త్, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరిని కూడా శోధించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి వాక్యముల్ని మనం 10వ వచనం నుండి ధ్యానించాం. ఇది దేవుడు ఫిలదెల్ఫియా అనే ఒక సంఘముతో దేవుడు మాట్లాడారు. ఇదంతా కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ లోకంలో ఉన్న సంఘములు అందరితో కూడా మాట్లాడుతున్నారు. ఈ లోకం మీది భయంకరమైన శోధన రాబోతుంది. నిన్నటి దినం కూడా నేను ఒక న్యూస్ని చదివాను. మన భారతదేశం నుండి 10,000 సైనికుల్ని LICలో వాళ్ళు పెట్టారంట. అనగా వాళ్ళు అమెరికా దేశమునకు సపోర్టుగా మన మిలిటరీని పంపిస్తున్నారు. మనం సుఖముగా సౌఖ్యముగా ఉంటున్నాం, మన చుట్టూ ఏమీ జరగట్లేదు అన్నట్లుగా మనం ఉంటున్నాం. కానీ సముద్రంలో యుద్ధమునకు సిద్ధమవుతున్నారు, దేశాలంతా కూడా యుద్ధమునకు సిద్ధమవుతున్నారు. మన ఎదుట భయంకరమైన ఒక యుద్ధం జరగబోతుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, యుద్ధం ఖచ్చితంగా జరిగిద్ది. అది 3వ ప్రపంచ యుద్ధం జరిగిద్ది. దాంట్లో చాలా మంది మరణిస్తారు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నది. దేశములు యుద్ధమునకు సిద్ధపడతా ఉన్నారు. ఇదిగో యుద్ధం అన్నట్లుగా యేసే చెప్పినట్లుగా మీరు యుద్ధముని గురించిన వార్తల్ని వింటారని చెప్పినట్లుగా జరుగుతూ ఉన్నది. ఇది ఒక 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది. అప్పుడు ఈ లోకంని పరిపాలించుటకు ఒక కొత్త నాయకుడు వస్తాడు. ఆ కొత్త నాయకుడు వచ్చి 3వ ప్రపంచ యుద్ధంని ఆపుతాడు. ఆయన ఈ 3వ ప్రపంచ యుద్ధంని ఆపి 7 సంవత్సరములు యుద్ధమే లేకుండా ఏ దేశంలో కూడా, అది సివిలియన్స్ వార్ అంటారు. అనగా సివిలియన్స్ వార్ అంటే, సివిల్ వార్ అంటే సివిలియన్స్, ప్రజలు తమకు ఒక దేశంలో జరుగుతున్న యుద్ధంని సివిల్ వార్ అంటారు. ప్రజలందరూ ఎక్కడ కూడా దేశమునకు విరోధముగా దేశం, ప్రజలకు విరోధంగా ప్రజలు, ఎక్కడ కూడా యుద్ధం లేకుండా 7 సంవత్సరములు యుద్ధము జరగటానికి వీల్లేదని చెప్పి ఆయన ఒక నిబంధనను ఏర్పాటు చేస్తాడు. అప్పుడు 7 సంవత్సరాలు ఎక్కడ కూడా యుద్ధం ఉండదు. ఆయన 3 సంవత్సరములు ఈ ప్రపంచముని చాలా బాగా ఏళ్తాడు. ఎలా ఉంటుందంటే, ఈయన లాంటి నాయకుడు ఎవరు లేరు. ప్రపంచంలోనే యుద్ధం లేకుండా చేసేసారే, ప్రపంచమునే తను గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా చేస్తున్నాడే, ఈయన ఎంత గొప్ప నాయకుడు అని చెప్పి 3.5 సంవత్సరములు ఆయన్ని గొప్పగా హెచ్చిస్తుంటారు. ఆ 3.5 సంవత్సరాల తరువాత మిగిలిన 3.5 సంవత్సరాల్లో ప్రజలందరికీ అర్థమైపోయిద్ది, ఈయన మంచివాడు కాదు, ఈయన చాలా దుర్మార్గుడు, చెడ్డవాడని తెలిసిన తరువాత వాళ్ళందరినీ కూడా ఆయన బాధ పెట్టడం మొదలు పెడతాడు. ఆ 7 సంవత్సరాలతో ఆయన ముగింపు వస్తుంది. ఆయన ముగింపు వచ్చిన తరువాత ఈ లోకముని దేవుడే స్వయముగా 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నారు. ఆ 1000 సంవత్సరముల తరువాత ఈ లోకంలో
ఆకాశం నుండి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రాలు అన్నీ కూడా రాళ్ళు పడతాయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు తర్వాత భూమిలో ఉన్న మనుషులు ఎవరు ఉండరు. ఈ లోకం పూర్ణముగా ఒక ముగింపుకు వస్తున్నాయి. దేవుడే న్యాయ తీర్పునే జరిగిస్తారు. అనీతిమంతుల్ని నరకమునకును, నీతిమంతుల్ని పరలోక రాజ్యమునకును పంపిస్తారు. ఇప్పుడు దేశాలంతా కూడా యుద్ధంకు సిద్ధమవుతున్నాయి. నిన్న రాత్రి ఎప్పుడైతే నేను ఆ భారతదేశం 10,000 మంది సైనికుల్ని పంపిస్తున్నారని దాన్ని చదివిన వెంటనే అయ్యో, మనం చాలా దగ్గర పడుతున్నాం, మన కాలాలు చాలా దగ్గర పడుతున్నాయి, జాగ్రత్త పడాలి. సంఘమునే సిద్ధపరచాలి. సంఘమునే దేనికి సిద్ధపరచాలి? యుద్ధమునకు కాదు. యేసయ్య వస్తే ఆయనతో వెళ్ళిపోవటానికి సిద్ధపడాలి. ఎవరెవరైతే వాక్య ధ్యానం చేసి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారో అందరూ కూడా ఎత్తబడే కాలం వస్తుంది. దీనికి ముందుగా యుద్ధమున యొట్టి అలాగనే యుద్ధమునకు ముందు కరువు వస్తాయి. అదే మనం చూస్తున్నాం. మనకు నేను పదే తెలియపరుస్తున్నది, భయంకరముగా ధరలంతా పెరిగిపోతున్నాయి. అన్నం తినటానికి వీలు లేకుండా పేదరికం విపరీతంగా పెరగపోతుంది. ఎప్పుడో కాదు, ఇంకా కొన్ని నెలల్లో ఈ 2000 సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం విపరీతమైన కరువు ఉండబోతుంది. మన భారతదేశంలో, ప్రపంచ దేశంలో వచ్చి మాకు ఒక్క పూట అన్నం పెట్టండి, ఇంత బియ్యం ఇవ్వండి. భయంకరమైన కరువు మన ముందు వస్తున్నాయి. ఇదంతా కూడా దేవుని రాకడని చూపిస్తుంది. దేవుని పిల్లలందరూ కూడా దేవుని పిల్లల్ని ఆశ్చర్యముగా దేవుడు పోషిస్తారంట. దానికే పోయిన వారం మనం ధ్యానించాము ఈ మాటని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఐ ఆల్సో విల్ కీప్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ టెస్టింగ్. ఆ శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను అంటున్నారు. దేవుని విశ్వసించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడే ఆదరిస్తారు, పోషిస్తారు, అద్భుత కార్యం చేస్తారు. కనుక దేవుని పిల్లలందరూ కూడా ఇంకా విశ్వాసులుగా కొనసాగించడానికి వీల్లేదు. కానీ అందరూ కూడా యేసయ్య శిష్యులుగా మార్చబడాలి. ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించేవారుగా జీవితంలో మారాలి. ఈ దినమున మనం 11వ వచనంని 12వ వచనంని మనం ధ్యానించబోతున్నాం. ఈ 11వ వచనం 12వ వచనంలో మనం చదువుతున్నాము. 11వ వచనంలో, ఐఎమ్ కమింగ్ క్విక్లీ, నేను త్వరగా వస్తున్నాను అన్నారు యేసయ్య. యేసయ్య ఈ లోకంలోకి చాలా త్వరగా రాబోతున్నారు. తెలుగులో మైక్లో ఆ వచనం చదువుదాం. 11వ వచనంని మైక్ని సిద్ధంగా ఉండాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం నపహకరింపకుండా నుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, నేను త్వరగా వస్తున్నాను. యేసయ్య నిశ్చయంగా త్వరగా వస్తున్నారు. ఎవరి కొరకు? ఆయన కొరకు సిద్ధపడిన వారు కొరకు వస్తున్నారు. 10 మంది కన్యలు బయలుదేరారంట. అందరి చేతిలో దీపం ఉన్నది, దీపం వెలుగుతుంది. 10 మంది కూడా కన్యలే. కానీ 5 జ్ఞానవంతులంట, 5 బుద్ధిహీనులంట. 10 మంది కూడా కన్యలే. 10 మంది చేతిలో దీపం ఉంది, 10 మంది దీపం వెలుగుతుంది. కానీ 5 జ్ఞానులు, అది 5 బుద్ధిహీనులు. జ్ఞానులు దీపం వెలుగుతుంది, దీపం లోపల నూనె ఉంది. అది కాకుండా ఒకవేళ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అయితే దీపం ఆరిపోకుండా అదనంగా నూనెని తీసుకువెళ్ళారంట. మిగిలిన 5 బుద్ధిహీనులు అనబడిన వారు, దీపం ఉంది, దీపంలో నూనె ఉంది, దీపం వెలుగుతా ఉన్నది, కన్యలే. కానీ ఒకవేళ నేను వివాహం చేసుకున్నట్టుకు వెళుతున్న పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అయితే నా పరిస్థితి ఏమైద్ది అని చెప్పి ఆలోచన లేకుండా ప్రయాణంని కొనసాగించారు. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, నేను బాప్తిసం పొందుకున్నాను, నేను యేసయ్యని నమ్ముకున్నానంటే సరిపోదు. ఈ దేహం అనే దీపములో పరిశుద్ధ ఆత్మ అనే నూనె ఉండాలి. యేసయ్య చెప్పారు, మీ కళ్ళు వెలుగైతే మీ దేహం అంతా వెలుగుగా ఉంటుందన్నారు.
ఈ దేహములో ఈ దేహం వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. యేసయ్య చెప్పారు, మీ దీపం ప్రజలు ఎదుట ప్రకాశనీయుడి, అప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి నామం మహిమపరచబడుతుంది. ప్రజలందరూ చూసి పరలోకపు తండ్రిని మహిమపరుస్తారంట. మన వెలుగుని ప్రకాశింప చేయమన్నారు. ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారని చెప్పారు. యేసయ్య చెప్పారు, ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు, మీ వెలుగుని ప్రకాశింపనీయుడు అన్నారు. అనగా మన వెలుగు ప్రకాశించాలంటే మనలో మన శరీరం దీపం, మన శరీరం వెలుగుతో నింపబడి ఉండాలి. అప్పుడే మనం ప్రకాశించగలుగుతాం. మన శరీరం ప్రకాశించాలంటే మన ఆత్మలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధ ఆత్మ అనే నూనె ఉంటేనే మన కళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటాం, మన నాలుకనే జాగ్రత్తగా కాపాడుకుంటాం, మన ఆలోచనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం, మన హృదయంని జాగ్రత్తగా కాపాడుకుంటాం. యేసయ్య చెప్తున్నారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 5 కన్నికలు వాళ్ళు జ్ఞానముతో నూనె అదనంగా తీసుకొని వెళ్ళారు కనుక వాళ్ళు నిద్రిస్తున్నారు. దీపాలు ఆరిపోయింది. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న నూనెని ఆ దీపంలో పోసారు, వెలిగించారు. మిగిలిన వారు అడుగుతున్నారు, అయ్యో మా దీపములు కూడా ఆరిపోయిందే, మాకు కొంచెం నూనె ఇస్తారా అని చెప్పి అడిగితే, లేదు ఇంకా ఇంకా పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అయితే మరలా ఆరిపోతే మాకు కుదరదు, మీరు వెళ్ళి కొనుక్కురండి అని చెప్పారు. నీ తల్లి ప్రార్థన సరిపోదు, నీ భార్య ప్రార్థన సరిపోదు, సేవకులు ప్రార్థన సరిపోదు. నీకు నువ్వు ప్రార్థన చేయాలి, నీకు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని వాక్యంని నీకు నువ్వు చదవాలి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇంకా పాప జీవితాన్ని జీవిస్తా ఉంటే యేసయ్య త్వరగా వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడవు. యేసయ్య త్వరగా వస్తున్నారు. అనుదినము కూడా యేసయ్య కొరకు సిద్ధపడాలి. చాలా మంది విడవబడబోతున్నారు, చాలా మంది విడవబడబోతున్నారు. సహానికి సహం సంఘములో విడవబడబోతున్నారు. యేసయ్య వచ్చినప్పుడు ఎవరు ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్నారో, ఎవరి దేహం పరిశుద్ధ ఆత్మలో వెలుగై ఉన్నదో వారు మాత్రమే యేసయ్యతో ఎత్తబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేహం వెలుగుతో నింపబడి ఉందా? నీ కళ్ళు పరిశుద్ధమైన వాటిని చూస్తుందా? నీ కళ్ళు చిన్న చూపు చూస్తుందా? కులం, చాలా మందికి కులం అనే గర్వం, వాళ్ళు ఇతర కులముల్ని చిన్న చూపు చూస్తారు, క్రైస్తవుల్ని చెప్పుకుంటారు. కానీ నా కులంలోనే పెళ్లి జరగాలి, మా వాళ్ళే కావాలి. ఇదల్ని చిన్న చూపు చూడటం, విసపు చూపు చూడటం. కొందరు బాగుంటే వాళ్ళని చూసి నాకంటే వీళ్ళు బాగున్నారే, వాళ్ళని చూసి అసూయ పడటం, విసపు చూపు, మోహపు చూపు. దానికే వస్త్రధారణ చాలా ప్రాముఖ్యం. మీరు వస్త్రమును ధరించుకుంటున్నప్పుడు ఈ లోకస్తుల్లా వస్త్రమును ధరించకూడదు. లోకస్తులు మీ జాకెట్కి తాడు కట్టుకుంటారు, నువ్వు కూడా తాడు కట్టుకొని రావటం, దానికి కిటికీ వేయటం, దానికి తలుపు వేయటం, బొమ్మలు వేయటం, లోకస్తులాంటి వస్త్రం, లోకస్తులాంటి ప్రవర్తనలు. మోడస్ట్గా ఉండాలి. నువ్వు వస్త్రధారణ నిన్ను చూస్తే, పురుషులు చూస్తే నిన్ను చెయ్యెత్తి నమస్కరించేటట్లుగా ఉండాలి. స్త్రీలు కలెక్టర్లు ఉంటారు, వాళ్ళ వస్త్రంలో చూసి ఉన్నారా? ఎంతమంది చూసి ఉన్నారండి? స్త్రీలు కలెక్టర్లు ఉంటారు, వాళ్ళు వేసుకున్న జాకెట్లు చూసి ఉన్నారా? వాళ్ళు స్త్రీలే కదా, మీలా వాళ్ళు కూడా వేసుకోవచ్చు కదా. ఎందుకు? వాళ్ళు ఉన్న పదవిని బట్టి వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళు ఎవరు కూడా వారిని మోహపు చూపు చూడటానికి అవకాశం లేకుండా అలాంటి వస్త్రం వేసుకుంటారు. నువ్వు దేవుని సేవకురాలు, దేవుని పిల్లలు అనగా మన పాస్టర్ అనే గురించి చెప్పట్లే, ఈనాడు ప్రజలందరూ కూడా ఎలాంటి వస్త్రంని మనం ధరిస్తున్నాం? మన వస్త్రధారణ ఇతరులు మనల్ని చూస్తే నమస్కరించేటట్లుగా ఉండాలి. ఇతరు దీపం మారిపోవటానికి మనం కారణంగా ఉండకూడదు. మీ అమ్మాయిలకు బట్టలు కొనేటప్పుడు మా అన్నయ్య కూతురు వచ్చింది, ప్యాంట్ వేసుకుని చెప్పాను,
వేసుకోకూడదు. దేవుని వాక్యం మనం తీసుకున్న వాగ్దానాలంతా కూడా పాత నిబంధన గ్రంథం కదా. మనం తీసుకున్న వాగ్దానాలంతా పాత నిబంధన గ్రంథం నుండి తీసుకుంటున్నాం. కానీ పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ మాత్రం మనకు అవసరం లేదు. పురుషులు స్త్రీలు వస్త్రంలో ధరించకూడదు, స్త్రీలు పురుషుల వస్త్రంని ధరించకూడదు అని వాక్యంలో అంత స్పష్టంగా ఉంది. వాగ్దానాలంతా తీసుకుంటాం కానీ ఆజ్ఞ ఏమి తీసుకోము. మన పిల్లలకు, మీ పిల్లలకు ఎలాంటి వస్త్రంని కొనిస్తారు? వస్త్రం, మీరు వేసుకునే వస్త్రం గౌరవముగా ఉండాలి. ఇతరులని పాపముల పడేసేటట్లుగాను, మోహపు చూపు చూసేటట్లుగాను పడేస్తే, అలాంటి వస్త్రములు ధరించుకుంటే వారు దీపం ఆరిపోవటానికి మీరు కారణముగా ఉన్నారని అర్థం. యేసయ్య చెప్పారు, ఈ చిన్న వారిలో ఒకరు నా దగ్గర నుండి దూరం వెళ్ళటం కారణముగా ఉంటే ఆయన మెడలో తిరగటి రాయి కట్టి సముద్రంలో పడేయటం ఉత్తమం అన్నారు. నీ వస్త్రం అలాంటి వస్త్రమునే నువ్వు ధరించుకొని ఉంటే నీ మెడలో తిరగటి రాయిని కట్టి సముద్రంలో పడేయాలి. యేసయ్య చెప్పిన మాట. దానికి అర్థం ఏం తెలుసా? నీ శవం కూడా దొరకకూడదు అన్నారు యేసయ్య. ఇతరులని పాపంలో పడేసేవాళ్ళు శవము కూడా దొరకకూడదు అంటారు. తిరగటి రాయి ఎంత బరువుగా ఉండిద్ది, దాన్ని కట్టి ఒక మెడల్లో కట్టేసి ఒక వ్యక్తిని సముద్రంలో పడేస్తే శవము కూడా దొరకదండి. యేసయ్య చెప్తున్నారు, ఇతరుల పాపములు పడేసేవారు శవము కూడా దొరకకూడదు. యేసయ్య స్వయంగా ఈ మాటని మాట్లాడారు. అప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, పురుషులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాంటునే చాలా మంది కడ్రాయర్ కనపడేటట్లుగా వేసుకొని తిరుగుతున్న యవనస్తులు లేరా? ఆకర్షణ కొరకు నేను స్పెక్స్ వేసుకుంటున్నాను, గడ్డం వేసుకున్నాను, పిల్లి గడ్డం వేసుకున్నాను, రకరకాలుగా ఉన్నవారు లేరా? స్త్రీలు వస్త్రధారణంతో, అలంకరణతో పాపములు పడేసేవారు లేరా? జాగ్రత్త, యేసయ్య వస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి, అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మన దేహంను జాగ్రత్త కాపాడుకోవాలి. నా ద్వారా ఒక వ్యక్తి పాపములు పడిపోకూడదు. నా మాటల ద్వారా మనం యేసయ్య వస్తున్నారనే భయంతో, భక్తితో జీవించవలసిన కాలంలో మనం ఉంటున్నాం. మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా ద్వారా ఎవరు కూడా పాపములో పడకూడదు, ఎవరి దీపం కూడా ఆరిపోకూడదు. ఇక్కడ తల్లిలు ఉన్నారు, యవ్వన పిల్లలు కలిగి ఉన్న తల్లిలు ఉన్నారు. మీ పిల్లలకు అబ్బాయిల డ్రెస్ వేయించబాకండి. టీషర్ట్లు, బనియన్లు, ప్యాంట్లు. అమ్మాయిలకు అమ్మాయిల డ్రెస్నే వేయించండి. ఒక కొట్టుకు మీరు వెళితే అమ్మాయిల డ్రెస్సే అన్నీ ఉంటుంది, కానీ అబ్బాయిలకు కొన్నే ఉండిద్ది. దేవుడు ఎందుకు అన్ని బట్టల్ని కుట్టించేటట్లుగా టైలర్స్కి, ఫ్యాషన్ టెక్నాలజీ చేసే వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఉన్నారంటే, స్త్రీలు పురుషుల బట్టలకు ఇన్ని బట్టలు నేను ఇచ్చినప్పుడు పురుషుల బట్టలు ఎందుకు వేసుకొని తిరుగుతున్నారని అడుగుతారు దేవుడు. కనుక యవన పిల్లలు కలిగిన వారు జాగ్రత్త. అమ్మాయిల బట్టలు మాత్రమే వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వేసుకున్నారు, అందరు వేసుకుంటున్నారు, నా పిల్లలకు కూడా వేపిస్తానంటే తప్పు. ఉదయం నుండి నాకు ఒక మాట జ్ఞాపకంలోకి వస్తుంది, కానీ ఆ తెలుగులో ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు. ఈ ప్రపంచమునకు ఒత్త వేషం ధరించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రపంచమునకు సంబంధమై ప్రపంచం ఎలా ఉంటుందో అలాగే దేవుని పిల్లలు ఉండటానికి వీల్లేదు. ప్రపంచమునకు భిన్నంగా ఉండాలి. నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డనే, దేవుని సేవకుని, నేను ఇలాగే ఉంటాను. నిజమండి, నేను ఎక్కడ వెళ్ళినా సరే బైబిల్ని ఎవరికి నేనే మోసుకెళ్తాను. చాలామంది వచ్చి బైబిల్ని అడుగుతారు, బ్యాగ్ని అడుగుతారు, మోసుకెళ్తాం. నేను చెప్తాను, సైనికుడు చేతిలో కట్కం ఉండాలి. ఎవరికి ఇవ్వను. నా బ్యాగ్ని నేనే మోస్తాను, నా బైబిల్ని నేనే మోస్తాను. ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఎవరి చేతిలో ఇవ్వను. సైనికుడు చేతిలో గడ్గం ఉండాలి, యుద్ధంలోకి వెళ్ళేవాడు చేతిలో గడ్గం ఉండాలి. నా బైబిల్ని నేను మోస్తాను, నా బ్యాగ్ని నేను మోస్తాను. ఈనాడు చాలామంది సేవకులు ఎదురు చూస్తారు, ఎవరైనా వచ్చి బ్యాగ్ని మోసేయాలి. గర్వం, ఎవరైనా వచ్చి బైబిల్ని మోయాలి. దేవుని పిల్లలు, మీ బైబిల్ని మీరు మోసుకొని రావాలి. మీ బైబిల్ని ఒక వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, లేదు మరీ చిన్న పిల్లలు ఉన్నారు అంటే పర్లేదు, వాళ్ళు జాగ్రత్తగా నడవలేరు కనుక వాళ్ళ బైబిల్ని మనం మోయొచ్చు. బలం ఉన్నవారు,
అందరూ కూడా వారి బైబిల్ని వారు మోయాలి. అదే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, ఐఎమ్ కమింగ్ క్విక్లీ, నేను త్వరగా వస్తున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? యేసయ్య వస్తున్నారని వింటున్నాము. సేవకులు అందరూ ఇలాగే చెబుతున్నారు. మా పాస్టర్ గారు ఎంతో కాలం చెప్తున్నారు, కానీ యేసయ్య రావట్లేదు. యేసయ్య ఎవరు ఊహించలేని సమయంలో రాబోతున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మైక్లో చదవండి మా, ఆన్ చేసి పెట్టుకోండి. చదువుదాం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ఈ మాటలంతా చెప్పుచున్నవారు మరలా చెప్తున్నారు. ఈ బైబిల్ గ్రంథంని ముగిస్తున్నప్పుడు చెప్తున్నారు, అవును నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నారు. సెఫనీయ రాసిన 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సెఫనీయ గ్రంథం తెలుగులో ఏంటి? సెఫనీయ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. So I will stretch out my hand against Judah and against all the inhabitants of Jerusalem. I will cut off the remnants of Baal from this place and the names of the idolaters priests along with the priest. నా హస్తమును యూదా వారి మీదను 14వ వచనం చదువుదాం. 14వ వచనం. మైక్లో చదవండి అమ్మా. యెహోవా మహాదినము సమీపమాయను. యెహోవా సమీపమాయను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు. చాలు, ఇక్కడ మనం చూస్తున్నాము యెహోవా దినం వస్తుంది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఎవరెవరైతే సిద్ధపడలేదో వాళ్ళందరూ కూడా, జెఫనీయ 1వ అధ్యాయం 14వ వచనం, అందరు కూడా ఏడుస్తారంట. దేవుడు త్వరగా వస్తున్నారు. సంగమా, మనకు ఆదరణ కావాలి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఆదరణకరమైన వాక్యం చెప్పవచ్చు కదా, మంచి ఎంతమంది చక్కగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఓదార్చవచ్చు కదా, మమ్మల్ని బలపరచవచ్చు కదా. ప్రియమైన సంగమా, యేసయ్య నామములో చెప్తున్నాను, యేసయ్య త్వరగా వస్తున్నారు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆయన త్వరగా వస్తున్నారు. ఆయన కాలం చాలా సమీపముగా ఉంది. నియర్ ఇస్ ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్. దేవుని దినం చాలా గొప్ప దినం. నియర్ అండ్ కమింగ్ వెరీ క్విక్లీ, చాలా త్వరగా వస్తుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. లిసన్, ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని రోజు త్వరగా వస్తుంది. యేసయ్య త్వరగా వస్తున్నారు. ఈ వారం నేను ఒక ఉత్తరం రాశాను. ఆయన దగ్గర చెప్పాను, యేసయ్య త్వరగా వస్తున్నారని తెలుసు, నేను నమ్ముచున్నాను. యేసయ్య చాలా త్వరగా వస్తున్నారు. జీసస్ క్రైస్ట్ అని చెప్పి రాయలేదు, యేసు క్రీస్తు అని చెప్పి రాయలేదు. జీసస్ జడ్జ్ ఇస్ కమింగ్. యేసయ్య న్యాయాధిపతిగా వస్తున్నారు. రక్షకుడిగా ఆయన ఎప్పుడో వచ్చేసారు. 2024 సంవత్సరాల క్రితం యేసయ్య రక్షకుడిగా వచ్చేసారు. ఇంకా మనం యేసుక్రీస్తుని చెప్తున్నాం. కానీ యేసుక్రీస్తుగా కాదు. క్రీస్తు అంటే రక్షకుడు. ఇప్పుడు యేసయ్య రక్షకుడిగా రాబోట్లేదు, న్యాయాధిపతిగా రాబోతున్నారు. ఇప్పుడు ఆయన పేరు జీసస్ జడ్జ్. యేసు న్యాయాధిపతి, యేసు రక్షకుడు కాదు. యేసయ్య న్యాయాధిపతిగా రాబోతున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అది త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ వాక్యంలో ప్రవచన వాక్యం అంతా కైకొనేవాడు ధన్యుడు. నేను త్వరగా వస్తున్నాను అంటున్నారు యేసయ్య. యేసయ్య త్వరగా వస్తున్నాను వింటున్నాం. నేను జాగ్రత్త పడుతున్నాను. యేసయ్య నా ఆలోచనల్ని పరిశుద్ధంగా కాపాడాలి,
నా హృదయంలో ఉన్న తలంపుల్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యేసే ముందుగానే చెప్పారు, హృదయం చాలా మోసకరమైనది. ఆది కాండంలో యేసే చెప్పారు, మనుషులు ఆలోచనలు అంతా కూడా చిన్న వయసు నుండి యవన వయసు నుండి ఎలాంటిదంట. ఆది కాండంలో మనం ధ్యానించాం కదండి. 4వ అధ్యాయం 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఏమని ఉంది? మనుషుల ఆలోచనల గురించి యేసే చెప్పారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయంలో యొక్క తలంపులనియు, ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని. ఎల్లప్పుడు కేవలం చెడ్డదంట. హృదయంలో ఉన్న తలంపులు, ఆలోచనలు, ఊహ. రెఫరెన్స్ చెప్పండి సిస్టర్ గారు. రెఫరెన్స్ అడుగుతున్నారు. 6వ అధ్యాయం 5వ వచనం. ఓకే, ఊహ అంతా చెడ్డదంట, హృదయం అంతా చెడ్డదంట. హృదయం లాంటి మోసకరమైనది ఏది లేదు. నీ హృదయం అంత మోసకరమైనది. నీకేం చెప్పి తెలుసా? ఈ పాస్టర్ గారికి పని లేదు, ఈయనకు ఆశీర్వాదకరమైన వాక్యం చెప్పడం రాదు, దానికి ఎప్పుడే చెప్తున్నారు. ఇలా ఎంతోమంది చెప్పి 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 చనిపోయారు. యేసే ఇంకా రారు, నువ్వు నిబ్బరంగా ఉండు, చూస్తాం, అప్పుడు వచ్చినప్పుడు చూస్తాం. సరేనా? హృదయం మోసం చేస్తుంది, మనసుల్ని నమ్మనీయట్లేదు. పౌలు అపోస్తలుడు ఇలాగ రాశారు, అంత్య దినములో పీపుల్ హ్యావ్ ఇచ్చింగ్ ఇయర్స్, అనగా దురద చెవు కలిగి ఉంటారంట. వాళ్ళకి ఇష్టమైన వాక్యం చెప్పితే ఏంటి ఇది, ఇదేనా ప్రతివారం? ఎంత మంచి మాటలు నిన్న చెప్పారు ఆ సిస్టర్ గారు వచ్చి, ఎంత ఓదార్పు కలిగిన మాటలు చెప్పారు. చెప్పవచ్చు కదా, ఎప్పుడు ఏం కావాలో అప్పుడు దేవుడు ఆ వాక్యం అనుగ్రహిస్తారు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క వాక్యం అందిస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరంని దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇమానుయేల్ గారిని వాక్యం చెప్పమంటే ఆయనకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత, కృపావరం, జ్ఞానం బట్టి ఆయనకు సంఘమున, ఆయన ద్వారా సంఘముతో ఏ మాట్లాడాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడతారు. పాస్టర్ గారిని నిలబెడితే సంఘమునకు వాళ్ళ ద్వారా ఏం నేర్పించారో పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళ ద్వారా నేర్పిస్తారు. నన్ను ఏర్పరచుకున్నది దేవుని రాకడని గురించి ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పిలిచినది ఆయన రాకడని గురించి ప్రకటించమన్నారు. మనం చాలా సమీపంలో ఉన్నాం, యేసయ్య రాబోతున్నారు. మన చుట్టూ ఎంత భయంకరమైన సంభవం జరుగుతుందంటే, ఈ సంవత్సరం చివరికి 2005 ఈ సంవత్సరంలో త్వరగా తెలుసుకుంటారు. అప్పుడు చెప్తారు, మా పాస్టర్ గారు చెప్పారు, ధరలంతా పెరిగిపోతాయి, తినటానికి ఆహారం దొరకదు అని చెప్పి తెలుసుకుంటారు. అప్పుడు ఆలోచనకు వస్తారు, ఇంకా యుద్ధం గురించి వింటారు. అప్పుడు తెలుసుకుంటారు, మన చైనా పక్కన చైనా ఉంది, అదొక బాంబు వేస్తే భారతదేశంలో పడి ఏదైనా జరిగితే అప్పుడు తెలిసిద్ది, అవును అవును ఇదంతా చెప్పారు, ఎంత చెప్పారు. ప్రియమైన దేవుని జనమా, మనం సిద్ధపడతాం, యేసయ్య రాకడ కొరకు సిద్ధపడతాం. 11వ వచనంలో మరలా యేసయ్య చెప్తారు, హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్. నువ్వు ఏం కలిగి ఉన్నావో దాన్ని జాగ్రత్తగా పట్టుకో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో నీ దగ్గర ఏమున్నదో దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకో, నీ పాప క్షమాపణను జాగ్రత్తగా కాపాడుకో, పరిశుద్ధ ఆత్మని జాగ్రత్తగా కాపాడుకో. నీ దీపం వెలుగుతుందా, ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకో. నీ దీపం మక్కమక్కలాడుతుందా, కాపాడుకో. పరిశుద్ధ ఆత్మ సహాయం అడుగు. యేసయ్య చెప్తున్నారు, నీకున్నదాన్ని కాపాడుకో, ఉన్న వాటిని కాపాడుకో. నీవు వింటున్న వాక్యంని హృదయంలో దాచుంచుకో, దేవుని జ్ఞానంని నీలో దాచుంచుకో, నీ దగ్గర ఉన్న వాటిని కాపాడుకో. ఆ వచనం యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యాకోబు గ్రంథం, యాకోబు రాసిన సువార్త. శోధనని సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. నీ కిరీటంను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక పని ప్రదేశంలో, అది ఏ దేశంలో నాకు గుర్తులేదు కానీ 10 మంది యేసయ్య శిష్యుల్ని తీసుకొచ్చారంట.
భయంకరమైన చలి ఆ ఐస్ గడ్డల మీద మోకాళ్ళ మీద ఉండమని చెప్పారంట. వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటున్నారంట. అధికారి ఇంకా సైనికులు తుపాకీ పట్టుకొని ఉన్నారంట. యేసు ప్రభు నేను వదిలిపెడతాను, ఇంకా నన్ను యేసు ప్రభు నేను వెంబడించను అని చెబితే మీకు ఉద్యోగం ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీ భార్య పిల్లలతో మీరు బ్రతకవచ్చు, మీ బ్యాంక్ని సీజ్ చేసిన బ్యాంక్ని అనగా ఏం చేస్తారంటే, మీకు బ్యాంకులో డబ్బు ఉంది అనుకోండి, మీ బ్యాంక్ని సీజ్ చేస్తారు. సీజ్ చేయటం అంటే ఏటీఎంని పెట్టినా డబ్బు రాదు, మీరు బ్యాంక్ వెళ్ళినా డబ్బు ఇవ్వరు, ఆ బ్యాంక్ అకౌంట్ని బ్లాక్ చేసేస్తారు. మీ బ్యాంక్ అకౌంట్ని మేము రిలీజ్ చేస్తాం, నీ డబ్బుని నువ్వు వాడుకోవచ్చు, యేసు ప్రభుని మాత్రం దేవుడు కాదని చెప్పు, యేసు ప్రభుని వెంబడించనని చెప్పు, యేసు ప్రభు నాకు వద్దుని చెప్పేయి, వదిలిపెడతామని చెప్తున్నారు. వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటే నరాలంతా కూడా ఆ పారుతున్న రక్తం అంతా కూడా గడ్డగడుతుంది. వాళ్ళు వణుకుతున్నారు, శరీరం అంతా కూడా చలి పాకి వణుకుతున్నారు, కాళ్ళంతా కూడా గడ్డగట్టిపోతుంది, వాళ్ళు నిలలేకపోతున్నారు. శరీరం ఐస్ గడ్డగడితే ఏమై తెలుసా, శరీరం ఇరిగిపోయిద్ది, అప్పడంలా శరీరం ఇరిగిపోయిద్ది. అయితే అధికారి బెదిరిస్తున్నాడు, సైనికులు తుపాకీతో సిద్ధంగా ఉన్నారు. అప్పుడు అధికారికి కనిపించిందంట, ఆకాశం నుండి 10 కిరీటాలు ఆ 10 మంది మీద దిగి వస్తుందంట. ఒక వ్యక్తి ఆ సమయంలో ఆ నొప్పి బాధ తట్టుకోలేక, నాకు యేసు ప్రభు వద్దు, నేను యేసు ప్రభుని వెంబడించను, యేసు ప్రభు దేవుడు కాదు అన్నారంట. అన్న వెంటనే ఆయన్ని అక్కడ నుండి లేపిన వెంటనే ఈ అధికారి పరిగెత్తి వెళ్ళి ఆయన చోట్ల మోకరించి, యేసు ప్రభువే దేవుడు, నేను యేసు ప్రభుని నమ్ముతున్నాను, యేసు ప్రభునే నేను వెంబడిస్తానని చెప్పారంట. వెంటనే తుపాకీతో సైనికులు వాళ్ళని కాల్చారు. ఆ కిరీటం ఆ వాళ్ళ మీద దిగిందంట. ఒక వ్యక్తి ఆయన తల మీద కిరీటం దిగి వస్తుంది. అధికారికి అర్థమైపోయింది, యేసు ప్రభు నిజమైన దేవుడు, అదిగో కిరీటం దిగి వస్తుంది, వీరి తల మీదకి కిరీటం దిగి వస్తుంది. ఆ ఒక్క వ్యక్తి ఆ కిరీటం దిగి వస్తున్నది చూడక తను యేసు ప్రభుని కాదని చెప్పేశాడు. ఆ స్థానంలో ఆ అధికారి వెళ్ళి మోకరించి ఆ కిరీటంని పొందుకున్నారు. యేసయ్య చెప్తున్నారు, నీ దగ్గర ఉన్నది కాపాడుకో, వేరే ఒకరు అపహరించకుండా నీ దగ్గర ఉన్నది కాపాడుకో, నీ విశ్వాసంని కాపాడుకో, విశ్వాసంని కోల్పోవద్దు. కొట్టినా చంపినా విశ్వాసంని కోల్పోవద్దు. నీ దగ్గర ఉన్న విశ్వాసంని కాపాడుకో, నీ దగ్గర ఉన్న విశ్వాసంని కాపాడుకో. యేసయ్య చాలా పర్యాయం శిష్యుల్ని గద్దించారు. విశ్వాసం లేని వారు మీ విశ్వాసం ఎక్కడని చెప్పి గద్దించారు. మనకు విశ్వాసంని కాపాడుకోవాలి. మనం కలిగి ఉన్న విశ్వాసంని పోగొట్టకూడదు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవునికి నేను విశ్వాసం కలిగి ఉంటాను. పేతురు తన జీవితంలో యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారండి. 3.5 సంవత్సరాలు పేతురు ఉన్నాడు. కానీ ఒక పని మనిషి వచ్చి, నువ్వు కూడా యేసు ప్రభు శిష్యుడు కదా అంటే, కానే కాదుని చెప్పటమే కాక ప్రమాణం చేయటయు శపించటం మొదలుపెట్టాడంట. యేసు ప్రభుని ఏమని శపించారో తెలియట్లేదు, కానీ ఏమని ఒట్టు పెట్టాడో తెలియదు, కానీ ఒట్టు పెట్టాడంట, శపించాడంట తను ప్రాణంని కాపాడుకోవటానికి. కానీ అదే పేతురు మీదే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒకరోజు దిగి వచ్చారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వస్తే లేచి నిలబడి గొప్ప వాక్య ప్రసంగం చేశారు. 3,000 మంది రక్షించబడ్డారండి. ధైర్యంతో, ఎవరికి భయపడలా. నీకు పరిశుద్ధ ఆత్మ దేవుడు లేకపోతే 10 మంది వచ్చి, పోయిన ఆదివారం ఎక్కడో ఒక చర్చిలో, నా దగ్గర ఇంకా వీడియో ఉంది, ఏదో ఒక రాష్ట్రంలో ఆ సేవకుడిని కొట్టి వీధి తీసుకువెళ్ళినట్లుగా, ఒకవేళ ఎవరైనా వచ్చి నన్ను కొడుతున్నారు, పాశ్రమాన్ని కొడుతున్నారంటే, నీలో పరిశుద్ధ ఆత్మదేవుడు లేకపోతే మరుక్షణం నీ ఇంట్లో ఉండి తలుపేసుకుంటావు. నేను ఊరికనే వాళ్ళు పిలిచారని వచ్చానండి, నాకు సంబంధం లేదు, ఆ యేసు ప్రభుతో నాకు సంబంధం లేదు అని పారిపోతారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటేనే
ధైర్యం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంను పొందకముందు పేతురు పిరికివాడు. యేసయ్యతో పాటు ఉన్నారు. తన ద్వారా యేసయ్య అద్భుత కార్యములు చేశారు. యేసయ్య ఎంత గొప్ప దేవుడిని చూశారు. నీటి మీద నడిచాడు. యేసయ్యతో పాటు సముద్రం మీద నడిచాడు పేతురు. ఒక గాలంని తీసుకెళ్లి సముద్రంలో వేస్తే ఒక చేప దొరికింది. ఆ చేప నోట్లో డబ్బు దొరికింది. పన్ను చెల్లించడానికి చాలా అద్భుతములు చూశారు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుని పొందలేదు కనుక పిరికివాడైపోయాడు. పని మనిషి వచ్చి అడిగితే శపించటం, ప్రమాణం చేయటం మొదలుపెట్టాడు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు తన మీదకి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎదుట నిలబడి దేవుని వాక్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? మీరు సిలువ యేసున ఆ యేసుని దేవుడు మరలా లేపారు అని ధైర్యంగా మీరు సిలువ యేసున యేసును ప్రకటించారు. కారణం పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రియమైన దేవుని జనమా, నీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు లేకపోతే నేను రాసిస్తాను. భయంకరమైన దుర్దినంలో వచ్చిన వెంటనే యేసయ్య నాకొద్దు, యేసయ్య కాదును పారిపోతాయి. ఎంతమంది ఈనాడు ఆదివారం కూడా పనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అప్పు తీరిపోయిందా? తీరదు. నువ్వు చిల్లు చెంచలు వేసినట్లుగా నువ్వు సంపాదించే డబ్బు నీ ఇంట్లో నిలవదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు వేకువనే లేచి రాత్రి నిద్రపోవటం, కష్టపడి తినటం అది వ్రతం. శుక్రవారం మాటను చదివాం కదా. వేకువనే లేచి పనికి వెళ్తారు, రాత్రి నిద్రపోతారు. నీ సంపాదించిన వ్రతం. నువ్వు ప్యాకెట్లో పెడితే అది చిల్లు చింజిలో పెట్టినట్లుగా. నేను యేసయ్య నామములో చెప్తున్నాను, ఈనాడు దేవుని సన్నిధికి రాకుండా ప్రార్థన జరుగుతున్నప్పుడు పనికి తిరుగుతున్న వారందరూ కూడా ఆకలితో భయంకరమైన హీనమైన స్థితికి వెళ్తారు. భయంకరమైన కరువు వస్తుంది. దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వారిని దేవుడు పోషిస్తూ ఉంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు, కడుపు నిండా ఆహారం దొరుకుతున్నప్పుడు, చేతి నుండి సంపాదించడానికి బలం ఉన్నప్పుడు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తే కరువు కాలంలో నిన్ను కూర్చోబెట్టి దేవుడు పోషిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి వద్దుని నువ్వు పనిని తిరుగుతున్న వాళ్ళు ఆనాడు కరువు దినంలో భిక్ష అడుగుతారు. ఇంటింటికి వెళ్ళి ఒక్క గ్లాస్ బియ్యం ఇవ్వండి చాలు. ఈనాడు వండుకొని ఆ అన్నం వండి ఆ నీళ్ళని ఎలా పారపోస్తున్నాం, గంచిని తీసేస్తున్నాం. ఆనాడు ఇంత బియ్యం దొరికితే దాంట్లో ఇంత నీళ్ళు పోసి నీళ్ళని మాత్రం తాగి బ్రతికే కాలం వస్తుంది. యేసయ్య నామములో చెప్తున్నాను, త్వరగా వస్తుంది. ఈనాడు పరిస్థితి, ఆరోగ్యం బాగుంది, పరిస్థితి బాగున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోకుండా తిరుగుతున్న ప్రతి ఒక్కరికి ఆ పరిస్థితి వచ్చింది. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కడుపుతా భారముతో ప్రార్థన చేస్తా వాక్యంను జాగ్రత్తగా ఆలకిస్తున్న వారిని కరువు కాలంలో దేవుడు పోషిస్తూ ఉంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు నన్ను గౌరవించావు, నేను నిన్ను గౌరవిస్తాను. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను గణహీనపరిచే వాళ్ళని నేను గణహీనపరుస్తాను అన్నారు యేసయ్య. అవును, దేవుని నువ్వు గణపరచు, సమయంలో గణపరుస్తారు. మనం అనుకుంటున్నాం సారెబాత్ అనే ఒక గ్రామం ఉందంట. అక్కడ ఏలియా ప్రవక్తని సారెబాత్కు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల చేత నేను నిన్ను పోషిస్తానని చెప్పి దేవుడు చెప్పారు. మనం అనుకుంటున్నాము దేవుడు విధవరాల దగ్గర పంపించారు. ఆమె సేవకుని మాటకు లోబడి ఆమె ఏం చెప్పింది? అయ్యా, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, దానితో రొట్టి చేసి నేను నా కుమారుడు తింటే ఇంకా తినటానికి ఏమీ లేదంటే ఆ సేవకుడు చెప్పారు, ముందు చేసి నాకు తీసుకురా, నీ పాత్రలో పిండి తీరిపోదు, నూనె తీరిపోదు అన్నారు. ఆమె దేవుని సేవకుడు చెప్పారు, అలా లోబడింది. ముందు రొట్టెను చేసి తీసుకొచ్చి దేవుని సేవకుడికి ఇచ్చింది. కరువు కాలం అంతా పిండి తీరలేదంట, నూనె తీరలేదంట. దీని వెనక ఉన్నది ఏం తెలుసా? మనం అనుకుంటున్నాము విధవరాల దగ్గర పంపించారు, అంతవరకే అనుకుంటున్నాం. ఆ విధవరాలని దేవుడు పర్టికులర్గా విశేషంగా ఎందుకున్నారంటే ఆమెలో కూడా దేవునికి ఇష్టమైన గొప్పతనం ఉండిద్ది. మరి అని దేవుడు ఎందుకున్నారు? ఆమె గర్భంలో నేను ఉద్భవించాలని దేవుడు ఎందుకున్నారు? ఆనాడు
ఆనాడు దేవుడు మరియను ఎందుకున్నారంటే, మరియ ఎంత ఇమ్మక్లైట్ ఉమెన్, ఆమె ఎంతగా ఆమె తను తాను కాపాడుకొని ఉంటుంది. ఆమె వస్త్రధారణే. నన్ను బట్టి ఎవరు కూడా ఏ పురుషుడు మోహపు చూపు చూడకూడదు. నేను ఒకరి దీపం మారిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించటం కానీ, ఆమెకున్న పనిని చేయటం కానీ. ఒకవేళ ఈరోజు వేసే వస్తున్నారు అంటే మన ఇంట్లో ఉన్న యవనస్రాలు ఒకరిని వేసి ఎందుకు అంటే, మీ కుమార్తెని వేసి ఎందుకుంటారా? ఒకవేళ వేసే ఈనాడు మీ పిల్లల్ని ఎందుకోవాలంటే దేవుడు ఎందుకుంటారా? ఆలోచన చేస్తా. ఆనాడు ఆ విధవరాలు అని చెప్పి మాత్రం చూస్తున్నాం. ఆ విధవరాల్ని ఎందుకు దేవుడు ఎందుకోవాలి? ఆమె భర్త ఉన్నప్పుడు అలాంటి జీవితం జీవించి ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె పరిశుద్ధంగా జీవించి ఉంటుంది. ఆ చిన్న పిల్లోడిని పెట్టుకొని జాగ్రత్తగా జీవించి ఉంటుంది. దానికి దేవుడు ఆమెను ఎందుకున్నారు? ఈనాడు భర్త చనిపోయిన తర్వాత ఎవరితో పురుషుల్ని పెట్టుకొని ఎవరెవరితో అన్ని చేసుకొని గౌరవం ఇస్తా, సొంత అమ్మా నాన్నని అమ్మా నాన్న సహాయం కూడా తీసుకోరు, తోపుట్లు సహాయం తీసుకోరు, ఎవరినో పెట్టుకొని చేస్తున్న స్త్రీలు లేకపోలేరు, ఉన్నారు. ఆమె తన్ను తాను పరిశుద్ధంగా కాపాడుకొని ఉంటుంది కనుకనే దేవుడు ఆమెను ఎందుకున్నారు. అన్న అనబడిన స్త్రీ బైబిల్లో మనం చూస్తున్నాం. ఒంటరి స్త్రీ, విధవరాలు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదంట. దేవుని మీద ఆధారపడి ఉండేదంట. కనుక సిమియోన్ అనబడిన దేవుని సేవకుడికి సమానంగా ఆమె కూడా రక్షకుడిని చూపించారు. ఆమె వెళ్ళి అందరికి రక్షకుడిని ప్రకటించిందంట. ఈనాడు ఎంతమంది భర్త చనిపోయిన తర్వాత విభచారం చేసుకుంటా తిరగట్లేదు. పురుషునితో సొంత వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా ఆధారపడి వేరెవరో పురుషుని మీద ఆధారపడి జీవించే స్త్రీలు ఉన్నారు. వారు పాపం చేస్తున్నారు, పాపం చేయట్లేదు తెలియట్లేదు, కానీ వారు చేస్తున్నది మాత్రం తప్పును చెప్పే రీతిలో జీవిస్తున్నారు. ఇతరులు అనుమానించే రీతిలో జీవిస్తున్నారు. ఆనాడు ఆ స్త్రీని దేవుడు ఎందుకున్నారంటే, ఆ సారెబాతులో ఆమెను ఎందుకున్నారంటే, ఆమె అలాగూ తను కలిగిన దాన్ని కాపాడుకుండటం వలన, భద్రంగా కాపాడుకోవటం వలన మన జీవితంని కాపాడుకోవాలి, మన సాక్ష్యంని కాపాడుకోవాలి. ఆ సారెబాత్ ఆ విధవరాలు ఎందుకొట్టానికి కారణం, ఆ విధవరాలు ఆమె సాక్ష్యంని కాపాడుకొని జీవిస్తుంది, దేవునికి ఇష్టకరమైన జీవితంను జీవిస్తుంది. కనుక దేవుడు ఆమె దగ్గర పంపించారు, దేవుని సేవకుడిని ఆమె దగ్గర పంపించారు. ఆమె పరిశుద్ధురాలు కనుక, దేవుని భయం కలిగిన స్త్రీ కనుక ఆయన దగ్గర పంపించారు. నువ్వు వెళ్ళు. ఆమె ఈ సేవకుడిని మాత్రమే కాదు, ఆమెనే తన పిల్లోడిని దేవుడు పోషించారు కరువు కాలం అంతా. జాగ్రత్త, మనకున్నదాన్ని ఎలా కాపాడుకుంటున్నాం. భవిష్యత్ ప్రజలకు ఎవరు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నారు. ఒక విధవరాలుగా ఆమె ఎలా జీవిస్తుందని దేవుడు చూస్తున్నారు. మన జీవితంని దేవుడు చూస్తున్నారు. మనం ఎలాంటి బ్రతుకుతున్నాం, సాక్ష్యం ఉండాలి. ఇతరులు అనుమానించేటట్లుగా ఇతరు వేరుగా ఆలోచన చేసే జీవితమును కూడా జీవించకూడదు. జాగ్రత్త కలిగి జీవించాలి. యేసే చెప్తున్నారు ఆ సంఘమునకు, జాగ్రత్త కాపాడుకో, నీ క్రౌన్ని కాపాడుకో. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. యేసే ఇక్కడ చెప్తున్నారు, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. మరలా చెప్తున్నారు, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ లైక్ ఎ థీఫ్. Blessed is the one who remains awake and clothed, so that he will not go naked and let shame be exposed. మనం ఎలా ఉండాలంటే మన వస్త్రముని కాపాడుకొని ఉండాలంట. చదవండి, మైక్లో చదవండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున ఉందా? చదవండి. సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రముని కాపాడుకోమని చెప్తుంది.
మన వస్త్రంని కాపాడుకో. మన వస్త్రం ఏం తెలుసా? సాక్ష్యం. మన కలిగి ఉన్న సాక్ష్యం. మనల్ని ఎవరు కూడా హౌదురుగా మాట్లాడకూడదు, వ్యత్యాసంగా మాట్లాడకూడదు. ఆమా ఓకే ఆయన అన్నట్లుగా మనం జీవించుకో అవకాశం ఇవ్వకూడదు. వస్త్రంని కాపాడుకుంటామంటే సాక్ష్యంని కాపాడుకోవాలి. బ్రతుకు సరిగా ఉండాలి. మీరు ఎవరితో సహవాసం పెట్టుకుంటారో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా చూసి ఎందుకు ఎప్పుడు కూడా ఆమెతోనే మాట్లాడుతున్నాడు, ఆయనతోనే అన్నీ ఆయనే చేస్తున్నాడు, ఆమె చేస్తున్నాడు, అవకాశం ఇవ్వకూడదు. సాక్ష్యంని కాపాడుకోవాలి. వస్త్రం అనేది సాక్ష్యం. జాగ్రత్త కలగాలి. వస్త్రంని కప్పుకొని ఉండాలి. సాక్ష్యంని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాక్ష్యం చెడిపోవటానికి అవకాశం ఇవ్వకూడదు. మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే సాక్ష్యం చాలా సాక్ష్యంని కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా దగ్గర జీతం ఉంది. మన జీతం యేసే దగ్గర ఉందండి. మన జీవించే జీవితంలో జీతం యేసే దగ్గర ఉంది. మన జాగ్రత్తగా మన సాక్ష్యం కాపాడుకుంటే జీతం యేసే దగ్గర ఉంది. మన వెలుగు ప్రకాశించే రీతిగా జీవిస్తే యేసే దగ్గర జీతం ఉంది. మన వెలుగు ప్రకాశించాలి ప్రజల ఎదుట, చీకటి కాదు. చాలా మంది ప్రజలు చీకటిని చూస్తున్నారు. మన ప్రవర్తన, మన సహవాసం ఇతరులకు చీకటిని చూపించకూడదు, వెలుగుని చూపించాలి. మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా అనుమానం రాకూడదు. మనల్ని చూస్తే ఎవరికి అనుమానం రాకూడదు. అనుమానం వస్తుందా? మన చీకటి ప్రకాశిస్తుంది అర్థం, వెలుగు కాదు. చీకటి ప్రకాశిస్తుంది. మన చీకటికి అవకాశం ఇస్తున్నాం. యేసే చెప్తున్నారు, నా జీతంతో వస్తున్నాను, జీతంతో నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, నేను జీతం ఇస్తాను. మనం ఆయనకు పని చేయాలి, ఆయన దగ్గర సంపాదించి పెట్టాలి, ఆయన దగ్గర జీతం పొందుకోవటానికి సిద్ధపడాలి. అదే యేసే చెప్తున్నారు ఆ సంఘంతో, సో దట్ నో వన్ విల్ టేక్ యువర్ క్రౌన్. అనగా దానికి అర్థం నీ రక్షణని వేరే ఒకరు పొందుకోవటానికి అవకాశం ఉంది. యూదా ఇస్కారియోతు ఉన్నాడు. యూదా ఇస్కారియోతు ఎవరు? యేసే శిష్యుల్లో ఒకడు. ఏమైంది? యేసేతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కానీ లోకంలో డబ్బుకు ఆశపడి యేసయ్యనే అమ్మేశాడు. ఆ దేవుడినే అమ్మేశాడు డబ్బుకు. ఈనాడు దేవుడు పేరు చెప్పుకొని సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం చెప్పటానికి నాకు 10,000, 20,000, 30,000, ₹1,00,000 చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ప్రార్థన చేయాలంటే 50,000, 5,000, వెళ్ళి వాళ్ళని కలవాలంటే 5,000 కట్టాలి. వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేయాలంటే, వాళ్ళతో ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడాలంటే 50,000, ₹1,00,000. ఎలాంటి సేవకులు ఉన్నారు ఈనాడు? దేవుని ఎరగని వారు, వాళ్ళు దేవుణ్ణి పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నారు. ఆనాడు యూదా ఇస్కారియోతు అదే చేశాడు. దేవుడిని అమ్మి డబ్బు సంపాదించాడండి. దేవుడిని అమ్మి డబ్బు సంపాదించారు. ఈనాడు వాక్యంని అమ్మి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మంచి టైటిల్ పెడతారు, మంచి వాక్యంకు వివరణను పెడతారు. మీకు కొంతమందికి ఈ మాట అర్థం కాకపోవచ్చు. ఇంటర్నెట్ అంటారు, కంప్యూటర్లో భలే ఉంది, కొంచెం చదువుతామని చెప్పి దాన్ని ఓపెన్ చేస్తే ఒక 10 లైన్ ఉంటుంది. ఇంకా కావాలంటే మీరు ఇంత డబ్బు కట్టండి. నిజం. ఆ వాక్యం చదవాలంటే యేసయ్య చెప్పారు, ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి అన్నారు. మనకు ప్రత్యక్షతను ఎవరు ఇస్తున్నారు? యేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తున్నారు. ఈనాడు దేవుని దగ్గర ప్రత్యక్షతను పొందుకొని డబ్బు కమ్ముతున్న వాళ్ళు సేవకులు లేకపోలేరండి. బోళ్ళ మంది ఉన్నారు సేవకులు. నా తలలో ఉన్న జుట్టు కంటే చాలా మంది ఉన్నారు. డబ్బుకు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసయ్య చెప్తున్నారు, నేను జీతంను హెచ్చుటకు వస్తున్నాను,
జాగ్రత్త, మెలకుగా ఉండండి, మీ వస్త్రంని కాపాడుకోండి. 12వ వచనం ధ్యానిస్తాం. 12వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను. యేసే చెప్తున్నారు, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటున్న వారిని ఆయన ఆలయంలో స్తంభముగా చేస్తారంట. ఈ పిల్లర్ని ఎవరైనా వంచగలుగుతామా? ఈ లాన్ ఉన్న రాడ్ని వంచగలుగుతామా? ఇంత పెద్ద స్లాబ్ని ఎలాగ మోసుకుంటుంది? ఇంత పెద్ద భీమ్ని ఎలా మోస్తుంది? స్తంభముగా చేస్తారంట. మనం వాక్యంలో చదువుతున్నాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గనుక జయించి ఉన్నారు. ఇక్కడ జయించే వాళ్ళని గురించి చెప్తుంది. ఎవరైతే జయించే వారు ఉన్నారో, జయించే వారిని గురించి ఈ 12వ వచనంలో మనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 12వ వచనంలో, హీ హూ ఓవర్కమ్స్, ఎవరైతే జయిస్తున్నారో, మనకు జయం కలిగిన జీవితం కావాలి. పాపాలు క్షమించబడ్డాయి. నేను చాలాసారి ఈ ఉదాహరణ మీకు చెప్పి ఉన్నాను కదా. నా కుమారుడు ఉన్నాడు, బయట వెళ్ళి వీధులు ఆడవద్దు, పెద్ద పెద్ద గుండెలు ఉన్నాయి, పడిపోతావు అని చెప్పాను. ఆయన నా మాటని నిర్లక్ష్యం చేసుకొని బయట వెళ్ళి ఆడుతున్నాడు, గుండెలో పడిపోయాడు. డాడీ డాడీ అని పిలుస్తున్నాడు. నేను వెళ్ళాను, ఏమైంది? డాడీ మీ మాట వినలేదు, నేను గుండెలో పడిపోయాను. అలాగా, సరే నేను క్షమించాను అని చెప్పి నేను వెళ్ళిపోతుంటే, నేను క్షమించానా? క్షమించాను. నేను క్షమిస్తానని చెప్పాను, క్షమించాను. కానీ నేను నా కుమారుడిని రక్షించలేదు. రక్షించటం అంటే ఆ గుంట నుండి పైకి తీసుకురావాలి. ఈనాడు చాలామంది పాపాలు క్షమించబడ్డాయి. విభచార పాపములు క్షమించబడ్డాయా? క్షమించబడింది. అబద్ధములు, కొందరు నోరు విప్పితే అబద్ధం. దేవుని ముందు మాట్లాడుతున్నాం, దేవుని సేవకుల ముందు మాట్లాడుతున్నాం, జాగ్రత్త పడాలి, భయమే ఉండదు. నోరు విప్పితే అబద్ధం, నోట్లో ఫస్ట్ వచ్చిందే అబద్ధం. ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉంది, కుక్కలను అబద్ధం చెప్పేవారును వెలుపులో ఉంటారంట. అబద్ధం. యోహాను సువార్తలో చదువుతున్నాము, సాతానుడు అబద్ధం మాట్లాడేవాడును అబద్ధికుడికి జనకుడుగా ఉన్నాడు. అబద్ధం చెప్పేవాడికి జనకుడు అంట, తండ్రి అంట. అబద్ధం. ఇప్పుడు అబద్ధంను క్షమించారా? యేసయ్యా నా అబద్ధంను క్షమించండి అంటే క్షమిస్తున్నారా? క్షమిస్తున్నారు. బచారం నుండి క్షమించమంటున్నారా? క్షమిస్తున్నారు. అయ్యా నాకు డబ్బు అంటే చాలా ఆశ యేసయ్యా, డబ్బు కొరకు నేను ఎంత ప్రాకులాడుతున్నానో నన్ను క్షమించండి యేసయ్యా. డబ్బు కొరకు ఎన్ని అబద్ధములు చెప్తున్నానో, డబ్బు కొరకు ఎంతమందిని మోసం చేస్తున్నానో నన్ను క్షమించండి ప్రభువా అంటే దేవుడు క్షమిస్తారు. ఇప్పుడు నా కుమారుడిని గుండెలో పడిపోయాడు, నేను వెళ్ళవద్దున్నా, వెళ్ళాడు, పడిపోయాడు. డాడీ నన్ను క్షమించండి అన్నాడు. సరే నేను క్షమిస్తానని చెప్పాను. నీ మాట వినలేదు డాడీ, మీ మాట వినకుండా నేను బయట వచ్చి ఆడుకున్నాను, పడిపోయాను, నన్ను క్షమించండి డాడీ అన్నాడు. క్షమించాను. కానీ నేను ఏం చేయలేదు, రక్షించలేదు. క్షమించాను కానీ గుండె నుండి బయట తీయలేదు. చాలామందిని వేసే క్షమించారు, అబద్ధంలో క్షమించారు, విభచారంను క్షమించారు, మోసపరిచారు, క్షమించారు, కచ్చ క్రోధం ఈడ్స పాపములంతా క్షమించారు. కానీ దాని నుండి బయట వచ్చారా? అబద్ధంని మానారా? విభచారంని మానారా? చెడు మాట్లాడటం మానారా? మానలేదు. బూతులు మానారా? మానలేదు.
క్షమించారు, కానీ రక్షించబడలేదు. రక్షించబడటం అంటే అది. ఒకప్పుడు బూతులు మాట్లాడేవాడినండి, ఇప్పుడు నేను మాట్లాడలే. ఒకప్పుడు అబద్ధం చెప్పేవాడిని, ఇప్పుడు అబద్ధం చెప్పట్లే. ఒకప్పుడు నేను వ్యభిచార పాపం చేసేవాడిని, ఇప్పుడు నేను చేయట్లే. జీవితంలో యేసే నన్ను రక్షించారు, నన్ను క్షమించారు, ఇప్పుడు రక్షించారు. ఒకప్పుడు కోడల్ని వేధించుతూ ఉండేవాడిని, కోడలు ఏం చేసినా వేధించేవాడిని, మాటకు మాట చెప్పేవాడిని, నా అత్తగారిని ఎదిరించేవాడిని, పిల్లల్ని సరిగ్గా చూసుకుని అని యేసే నన్ను క్షమించారు. ఇప్పుడు ప్రేమతో మాట్లాడగలుగుతున్నాను, ప్రేమతో జవాబు చెప్పగలుగుతున్నాను, ఓర్పుతో మాట్లాడగలుగుతున్నాను. అది రక్షించబడటం అంటే. యేసే ఇప్పుడు చెప్తున్నారు, జయించేవారు, జయించాలి, పరిపూర్ణమైన రక్షణని మనం పొందాలి. మనం చదువుతున్నాము 12వ అధ్యాయంలో, ఐ విల్ మేక్ హిమ్ ఎ పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నేను నా మందిరంలో స్తంభముగా నేను చేస్తాను. గలాతీలకు రాసిన 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మన గలాతీ పత్రికనే చదువుతా ఉన్నాం కదా, ధ్యానిస్తున్నాం. గలాతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడు కాదండి, కాదు, నేను రెఫరెన్స్ తప్పుగా తీసుకున్నాను. అండ్ వెన్ జేమ్స్ అండ్ సీఫస్ అండ్ జాన్ హూ సీమ్ టు బి పిల్లర్స్, అదే వచనమేనా? ఓకే, చదవండి అమ్మా. సామర్థ్యం కలుగజేసిన వాడే. నేను 9వ వచనం చెప్పాను కదా, 7వ వచనం చదవండి. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడెను, అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి. చూడండి, యాకోబు, యోహాను, పేతురు స్తంభముగా దేవుడు చేశారంట. క్రైస్తవ్యముకే స్తంభముగా చేశారంట. యేసయ్య పునాది వేశారు. యేసయ్య క్రైస్తవులు అందరికి పునాది ఏంటి? సంగమునకు పునాది ఏంటి? యేసయ్య. ఎవరు సంగమునకు పునాది? యేసయ్య. ఆ పునాది మీది 3 స్తంభాలను ఉంచారంట, పేతురు, యాకోబు, యోహాను. దానికే యేసయ్య చాలాసారి వారిని మాత్రం తీసుకెళ్ళేవారు. రూపాంతర కొండ మీది యేసయ్య తీసుకెళ్ళారు కదా. అక్కడ వాళ్ళు యాకోబు, యోహాను, పేతురు మాత్రమే ఎవరిని చూశారు? అక్కడ ఎవరిని చూశారు? మోసేని, ఏలియాని చూశారు కదా. వాళ్ళని దేవుడు ముందుగానే స్తంభముగా ఏర్పరచుకున్నారు. గెత్సెమనే ఇక్కడ మనం చూస్తున్నాము చాలా పర్యాయం యేసుక్రీస్తు సహోదరుడు యాకోబునికి రాయబడిందా? యాకోబు. ఈయన యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు కాదు. వీళ్ళు పేతురు, యోహాను, యాకోబు. ఇక్కడ మనం చూస్తున్నాం పీటర్. తెలుగులో యాకోబుని ఉండటం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళని గురించి స్పష్టంగా రాయబడి ఉన్నది. సీఫస్, జేమ్స్. ఇక్కడ వాళ్ళని స్తంభముగా దేవుడు చేశారంట. దాని మీది క్రైస్తవుల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు స్తంభముగా. ఆనాడు యాకోబుని దేవుడు యాకోబుని బిషప్గా చేశారు. సంఘంలో అందరూ కూడా యాకోబుని బిషప్గా చేశారు, పెద్ద ఆయనగా. వాళ్ళని స్తంభముగా దేవుడు నిలబెట్టారని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఆయన్ని మనం శోధనని జయించేవారు, పాపముల్ని జయించేవారు అందరినీ కూడా దేవుడు ఆయన ఆలయంలో స్తంభముగా చేస్తారంట. జయించేవారిని అనగా ఆ సంఘంలో ఉన్నవారిని, దేవుని పిల్లలందరినీ కూడా
స్తంభముగా చేస్తారని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాము అదే 12వ అధ్యాయంలో వచనంలో మనం చూస్తున్నాము, హీ విల్ నాట్ గో అవుట్ ఫ్రమ్ ఇట్ ఎనీమోర్. ఆయన ఎన్నడూ కూడా ఆ దేవుని ఆలయం నుండి వెళ్ళిపోరంట. ఇప్పుడు ఈ స్తంభంనే మనం చేస్తాం. ఈ స్తంభం కదలిద్దా? కదలదు. ఈ స్తంభం కదలదు. ఎప్పుడు కూడా మన నిలకడైన జీవితం జీవిస్తాం. అనగా ఆనాడు వీళ్ళు స్తంభముగా నిలబడిన వారు. అండ్ రికగ్నైజ్ ద గ్రేస్ దట్ హ్యాడ్ బిన్ గివెన్ టు మీ, జేమ్స్ అండ్ సీఫస్ అండ్ జాన్. యాకోబు, యోహాను, పేతురు వాళ్ళని స్తంభముగా చేశారు. వాళ్ళు ఎలాగూ వెళ్ళిపోలేదో అలాగే ఎవరెవరిని దేవుడు స్తంభముగా చేస్తారో వారు నిలిచి ఉంటారంట. మనం 23వ కీర్తన 6వ వచనంలో చదువుతున్నాము. 23వ కీర్తన 6వ వచనం దావీదు చెప్తున్నారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. మనల్ని దేవుడు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలబెడతారంట. ఎప్పుడు? మనం జయిస్తున్నప్పుడు. 12వ వచనంలో చివరిగా చదువుతున్నాము, ఐ విల్ రైట్ ఆన్ హిమ్ ద నేమ్ ఆఫ్ మై గాడ్, ద సిటీ ఆఫ్ మై గాడ్ ఫ్రమ్ గాడ్. దేవుడు మన పేరుని, ఆయన పేరుని మన మీద రాస్తారంట, ఆ పిల్లర్ మీద. మనకు దేవుడు పరలోకంలో కొత్త పేరుని ఇస్తారంట. పరలోకంలో కొత్త పేరుని ఇస్తారంట. ప్రతి ఒక్కరు కూడా ఆ కొత్త పేరు పెట్టి పిలువబడతాం. మనం కొత్త పేరు పెట్టి అక్కడ పిలువబడతాం పరలోక రాజ్యంలో. అటు కృపని దేవుడు అనుగ్రహించబోతున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాము, దే విల్ సీక్ హిస్ ఫేస్ అండ్ హిస్ నేమ్ విల్ బి ఆన్ దేర్ హెడ్స్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసట యందు ఉండును. దేవుడు కొత్త పేరుని ఇస్తారు పరలోక రాజ్యంలో. కొత్త పేరు ఉంటదంట. ఆయన పేరుని దేవుడు ఇవ్వబోతున్నారు. మనకు అనిపించవచ్చు, కొత్త పేర? ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక్కొక్క పేరు ఉంది కదా. అలాగే దేవుడు మనకు, దేవుని పిల్లలకు కొత్త పేరు ఇస్తారంట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు బిగింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. అక్కడ దేవుడు పరలోక రాజ్యంలో కొత్త పేరుని ఇస్తారంట. ఈ పేరు కాదు, ఆడ కొత్త పేరు ఇస్తారంట. ఈడ మేరమ్మ అని చెప్పి పిలిస్తే అప్పుడు ఏం చెప్పాలి? లింగాయం ఫారం ప్లాట్ మేరమ్మ అనాలి కదా, ఎందుకంటే బోళ్ళ మంది మేరమ్మలు ఉన్నారు. దానికి దేవుడు పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరికి కొత్త పేరు ఇస్తారంట. ఆ పేరు ఇంకా ఒకరికి ఉండదు. సింహం ఒకటి ఉంది, సింహాలన్నిటికీ సింహంని పిలుస్తాం, కానీ దేవుడు ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క పేరు ఇచ్చారు. అలా దేవుడు కొత్త పేరుని ఇస్తారంట. ఎవరికంటే జయించేవారు. వాళ్ళందరూ కూడా ఎన్నడూ వెలిపట పోరు అని చెప్పి రాయబడి ఉంది. వెలిపట అంటే నరకం అని అర్థం. ఏంటంటే మనం చదువుతున్నాము, పరలోక రాజ్యంలో నీతిమంతులు ఉంటారంట. వెలుపట కుక్కలను, అబద్ధం మాట్లాడేవారును, విభచారులను వాళ్ళందరూ కూడా ఉంటారు. వెలుపట అంటే నరకం. ఎన్నడూ కూడా దేవుని విడిచి వెళ్ళిపోరు. మనం చూసాం కదా, జేమ్స్, సీఫస్, జాన్ వాళ్ళందరూ కూడా స్తంభముగా ఉన్నారంట. ఒకప్పుడు భయం కలిగింది పేతురుకు, కానీ దేవునికి స్తంభముగా మారాడు. చివరిగా 13వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నారు, పరిశుద్ధ ఆత్మదేవుడు, హీ హూ హ్యాస్ ఇయర్, చెవి కలిగిన వాడు పరిశుద్ధ ఆత్మదేవుడు సంగమునకు చెప్పుచున్న మాటలు వినుగాక. వాస్తవంలో ఈ 2 వచనములని 11వ వచనం ఈ వారం, 12వ వచనం వచ్చే వారం నేను చెప్పి ఉండాలి. ఎందుకంటే చాలా సమయం మీరు వాక్యంని విన్నారు, చాలా సమయం దీన్ని పూర్తి చేయాలని
చాలా సమయం నేను తీసుకున్నాను. 12:05 అయింది. మనం 11:30 కల్లా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఎక్కువ టైం తీసుకున్నాను. ఇక్కడ మనం చివరిగా చూస్తున్నాం, గాడ్ ఈస్ అవేర్ ఆఫ్ యువర్ లిటిల్ పవర్. మీరు కలిగి ఉన్న కొంచెం విశ్వాసం యేసయ్య ఎరిగి ఉన్నారు. యేసయ్య చెప్పింది కూడా, చాలా మంది దగ్గర యేసయ్య అని చెప్పారు, నీ విశ్వాసం చాలా గొప్పదన్నారు. కానీ ఏ విశ్వాసం ఉంటే చెట్టు కూడా సముద్రంలో కొండ కూడా సముద్రంలో పడిపోయిద్ది అన్నారు. ఆవగింజ విశ్వాసం చూసి దేవుడు ఏం చెప్తున్నారు, కొండలాంటి విశ్వాసం ఉందే నీకు అంటున్నారు. ఉన్నది ఎంత విశ్వాసం మనకు? ఆవగింజ. కానీ ఆవగింజ విశ్వాసం చూసి ఒక మనుషుడు, రోమా సైన్యాధిపతి చెప్తున్నాడు, అయ్యా నా ఇంట్లో మీ కాలు పడే అంత వ్యక్తి నేను కాదు. మీరు ఉన్న చోటు నుండి ఒక్క మాట చెప్పండి, నా పనివాడు స్వస్థత పొందుతాడు. యేసయ్య ప్రజల దగ్గర తిరిగి చెప్తున్నారు, ఇంత విశ్వాసం నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదు అన్నారు. ఎంత విశ్వాసం? ఆవగించేంత విశ్వాసం. ఎంత విశ్వాసం? ఆవగించేంత విశ్వాసం. మీ దగ్గర ఉన్నది మీరు కాపాడుకోండి. మీ దగ్గర ఎంత విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంని కాపాడుకోండి. గాడ్ ఈస్ అవేర్ ఆఫ్ యువర్ లిటిల్ పవర్. ఈ సంఘంలోకి అదే చెప్తున్నారు, మీ దగ్గర ఉన్న కొంచెం శక్తిని నేను ఎరిగి ఉన్నాను. గాడ్ కెప్ట్ అన్ ఓపెన్ డోర్ ఆఫ్ చాయిస్. దేవుడు మీ ఎదుట తెరవబడిన ద్వారంలో ఉంచారు. ఎవరిని కూడా బలవంతం చేయరు. ఇష్టమైతే నాకు శిష్యుడిగా ఉండు, ఇష్టమైతే పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థన చేయి. యేసే చెప్పారు, మీరు పరిశుద్ధ ఆత్మని అడిగినట్లయితే మీ పరలోకపు తండ్రి ఇవ్వకపోతారా అన్నారు. మన పరిశుద్ధ ఆత్మని అడగాలి. వెయిట్ ఫర్ గాడ్ టు యాక్ట్ ఆన్ యువర్ బిహాఫ్. దేవుడు మీ పక్షంలో కార్యం చేయాలని కొంచెం వేచి ఉండండి. తొందరపడవద్దు, ఏ విషయంలో కూడా తొందరపడవద్దు. దేవుడు మీ పక్షంలో కార్యం చేయాలని వేచి ఉండండి. మిమ్మల్ని ప్రజలు మోసం చేయవచ్చు, మీ కుటుంబంలో మీ భర్తలు మీకు ద్రోహం చేయవచ్చు, మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, మీ మాట వినకపోవచ్చు. దేవుని కొరకు వేచి ఉండండి. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి. కన్నీళ్ళు కార్చండి. మోకరించినప్పుడు కన్నీళ్ళు కార్చండి. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి. హృదయం పగిలి ప్రార్థన చేయండి. దేవుడు మీ పక్షంన కార్యం చేస్తారు. గ్రో యువర్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసయ్యలో మీ విశ్వాసంని పెంచండి. అనుదినము కూడా యేసయ్యలో మీ విశ్వాసంని పెంచండి. దేవుడు కార్యం చేస్తారు, నమ్మండి. ఓవర్కమ్ యువర్ హర్డిల్స్. మీకున్న ప్రతి ఒక్క ఆటంకముల్ని మీరు తాటండి, జయించండి. మీకు వచ్చే శోధనల ఆటంకముల్ని జయించండి. కన్నీటితో ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలంలో నేను స్త్రీలు మీ ప్రతి ఒక్క భర్తల కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాను. నేను దాన్ని చెప్పని అవసరం లేదు. కానీ కారణం ఏంటంటే, అయ్యా ఈ స్త్రీలు వారి భర్తల్ని రక్షించుకునే కృపణ దయచేయండి ప్రభువా. మీ భర్తల కొరకు మీరు కన్నీళ్ళు కార్చాలండి. మీ పిల్లల కొరకు కన్నీళ్ళు కార్చాలి. చివరిగా ఎప్పుడు మీ భర్త కొరకు కన్నీళ్ళు కార్చారండి? మీ పిల్లల కొరకు చివరిగా ఎప్పుడు కన్నీళ్ళు కార్చారు? తల్లులు మిమ్మల్ని అడుగుతున్నాను, భార్యలు మిమ్మల్ని అడుగుతున్నాను. చివరిగా నిన్న 2 రోజుల క్రితమా, పోయిన వారమా, 2 వారాల క్రితమా, 1 నెల క్రితమా, చివరిగా ఎప్పుడు మీ భర్త కొరకు కన్నీళ్ళు కార్చారు? మీ పిల్లల రక్షణ కొరకు చివరిగా ఎప్పుడు కార్చారు? అయ్యో నేను ఎలా కార్చానండి, నా భర్త నన్ను కన్నీళ్ళే రాకుండా నన్ను బాగా చూసుకుంటున్నారు, దానికి నేను కన్నీళ్ళే కార్చట్లా. ఆ కన్నీళ్ళ గురించి చెప్పట్లా. నా భర్త రక్షించబడలేదే. చివరిగా మీ భర్త కొరకు మీ పిల్లలు రక్షించబడాలని ఎప్పుడు కన్నీళ్ళు కార్చారండి? యేసయ్య సిలువ మోసుకొని వెళుతుంటే స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నారు. అయ్యో అయ్యో ఏడుస్తున్నారు. యేసయ్య ఒక క్షణం ఆగి, నా కొరకు ఏడొద్దు, వీళ్ళు నన్ను కొడతారు, చంపుతారు, సమాధి లేస్తారు, 3వ రోజు నేను లేస్తానమ్మా, ఇది నాకు ముగింపు కాదు, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి అన్నారు. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడండి. వాళ్ళు రక్షించబడకపోతే వాళ్ళు నరకం వెళతారు. నేను 3వ రోజు లేస్తాను, సింహాసనంలో పరలోకంలో ఉంటాను. ఎంతమంది ఏడుస్తున్నారండి? తమ్ముడు గురించి ఏడుస్తున్నారా? అయ్యో తమ్ముడు లేసారు, వేడి వేడికి అన్నం పెట్టాలని వండుతున్నారు, కానీ ఎప్పుడైనా ఏడుసారా?
తమ్ముడు రక్షించబడాలి. నా భర్త వస్తున్నాడు, వేడివేడిగా అన్నం పెట్టాలి, లేకపోతే తిడతాడు, కొడతాడు. పిల్లలు వస్తున్నారు, ఎప్పుడైనా ఏడుసారా? వాళ్ళ రక్షణ కొరకు ఏడుసారా? అయ్యా మిమ్మల్ని ఎరగాలి, ఏడుసారా? అన్నం వండి పెట్టాలని వణికిపోతున్నాం. వాళ్ళ రక్షణ కొరకు బాధపడుతున్నామా? అయ్యో నరకం వెళ్తాడని బాధపడుతున్నామా? ఓవర్కమ్ యువర్ హర్డిల్స్. మీకు వచ్చే శోధనని జయించండి. ఈ లోకంలో మీకు గొప్ప మనసే. వేడన్న వండి పెట్టడం మీ భర్తకు, మీ పిల్లలకు, వాళ్ళు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి చేయటం మంచిదే, మీకున్న ప్రేమ అది. కానీ ఆ ప్రేమ వాళ్ళని నరకం నుండి కాపాడుతుందా? ప్రేమతో చక్కగా వండి పెడుతున్నారే, అన్ని చేస్తున్నారే, నరకం నుండి వాళ్ళని కాపాడిద్దా మీ ప్రేమ? మీ ప్రేమ వండి పెట్టడం వరకు కాదండి, నరకం నుండి వారిని కాపాడాలి. అలాంటి ప్రేమ ఉండాలి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ముందు ఉన్న శోధన కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అవును, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక ఇలా వాక్యం చెప్తున్నానండి. మీరు అనుకోవచ్చు, మమ్మల్ని ప్రేమిస్తే ఆశీర్వాదకరమైన వాక్యం కదా పాస్టర్ గారు చెప్పాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక సత్యంని చెప్తున్నాను. మిమ్మల్ని మీరు సిద్ధపరచండి. భయంకరమైన శోధనలు, సమస్యలు రాబోతున్నాయి. మిమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య కొరకు నిలబడుటకు సిద్ధపరచుకోండి. యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్, హౌ పర్సీవరెన్స్. దేవుని పిల్లలంగా ఓర్పు కలిగి ఉండండి. దీర్ఘశాంతంని చెప్పండి, దీర్ఘశాంతంని చెప్పండి, దీర్ఘశాంతంని చెప్పండి. అందరు చెప్పండి, అందరు చెప్పండి. దాన్ని ఇప్పుడు ఇలా చెప్పండి, దీర్ఘశాంతం చెప్పండి. అది కలిగి ఉండాలి. అందరు మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. బీ విజిలెంట్ that your crown will not be taken away by someone else. మీ కిరీటంను వేరొకరు పొందకుండా జాగ్రత్త పడండి. మీ కిరీటంను వేరొకరు పొందకుండా జాగ్రత్త పడండి. మీ కిరీటంను వేరొకరు పొందకుండా జాగ్రత్త పడండి. మీకు మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ భర్త కొరకు ప్రార్థన చేయండి. మీ తోపుట్ల కొరకు ప్రార్థన చేయండి. మీ అమ్మ నాన్న కొరకు ప్రార్థన చేయండి. ముందు మీరు వస్త్రం కలిగి ఉండాలండి. దిగంబర్లుగా ఉన్నవారు మీరు వస్త్రం కలిగి ఉండాలి, అనగా సాక్ష్యం కలిగి ఉండాలి. మీరు సాక్ష్యం కలిగి ఉంటేనే, మీరు వస్త్రం కలిగి ఉంటేనే వస్త్రం లేని వారిని మీరు కప్పగలుగుతారు. మీకు వస్త్రం లేకుండా, వస్త్రం లేక ఉన్నవారిని వస్త్రం కప్పాలంటే ముందు నువ్వు కప్పుకో అంటారు. నీకు సాక్ష్యం లేకుండా నువ్వు యేసయ్య గురించి చెప్తే నువ్వు ముందు మారు అంటారు. అందరు ప్రార్థన చేస్తాం, పెద్దవాళ్ళు కూడా, చిన్నపిల్లలు అందరు ప్రార్థన చేస్తాం. యేసయ్యని అడగండి, అయ్యా నన్ను క్షమించండి, నా భర్తని ప్రేమిస్తున్నాను, పిల్లల్ని ప్రేమిస్తున్నాను, వాళ్ళకి అన్ని మంచిగా చేయాలని ఆశపడుతున్నాను, కానీ వాళ్ళు నరకం వెళ్ళకూడదని నేను ఆలోచన చేయట్లేదే. వాళ్ళు నరకం వెళ్ళకూడదని నేను ఆలోచన చేయట్లేదే. వాళ్ళ కొరకు బట్టలు దిగి పెడుతున్నాను, అన్నం వండి పెడుతున్నాను, వాళ్ళు అప్పు చేసినా నేను కష్టపడి సంపాదించి అప్పు తీరుస్తున్నాను, కానీ వాళ్ళు నరకం వెళ్ళకూడదని నేను ఒక్క పుట్టు కన్నీళ్ళు కార్చట్లేదే. వారంలో ఒక్కసారి కూడా కన్నీళ్ళు కార్చట్లేదే. ప్రియమైన దేవుని జనమా, యేసయ్య వస్తున్నారమ్మా, యేసయ్య వస్తున్నారు. ఈనాడు నువ్వు భర్తకు, నీ తోపుట్లకు, నీ భార్యకు, నీ పిల్లలకు వేడి అన్నం వండి పెడుతున్నావు, బట్టలు దిగి పెడుతున్నావు. నువ్వు యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడితే ఎవరు వాళ్ళకి చేస్తారు? ఉత్తమం నీతో పాటు వారిని కూడా పరలోకం తీసుకెళ్ళటం ఉత్తమం. ఏ బాధ లేదు, ఏ చింద లేదు. పరలోకంలో యేసయ్య బాష్ప బిందువుల్ని తుడుస్తారంట. ఏం తెలుసా? అయ్యో నా భర్త ఎలా ఉన్నాడో, ఇప్పుడు నా పిల్లలు ఎలా ఉన్నారో, బాష్ప బిందువుల్ని తుడుస్తారంట. ఏడవద్దు. ఉత్తమం మనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళిపోవాలండి. మనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళిపోవాలి. యేసయ్య వచ్చినప్పుడు ఫ్యామిలీగా వెళ్ళిపోవాలి. బాధే లేదు అసలు.
ఏడుపు లేదు, కన్నీళ్ళు లేదు, సంతోషంగా ఉండవచ్చు. యేసే వస్తున్నారమ్మా. నిజం. నమ్మినా నమ్మకపోయినా యేసే వస్తున్నారు. సిద్ధపడతాం, జాగ్రత్త కలిగి జీవిస్తాం. అయ్యా, మా సంఘంలో ఎంతోమంది నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తున్నారు ప్రభువా. మీ సన్నిధికి రావట్లేదు ప్రభువా. అబద్ధాలు చెప్తున్నారు ప్రభువా. వస్తామని చెప్తున్నారు ప్రభువా. ఎవరిని అడిగిరా మేము వస్తామని చెప్తున్నారు, కానీ రావట్లేదు యేసయ్యా. మా సంఘంని కనికరించండి. సొంత భర్తల్ని రక్షించుకోలేని స్త్రీలు ఉన్నారు ప్రభువా. అయ్యా, ఎంతగా తగ్గించుకొని సేరా అబ్రహాంని యజమానుడా అని పిలిచి అబద్ధం చెప్పమని చెప్పినప్పుడల్లా భర్త ప్రాణాన్ని కాపాడాలని భర్త చెప్పినట్లుగా నడుచుకొని చివరి దాకా అయ్యా భర్తని కాపాడింది. అయ్యా, ఎంత మంచి స్త్రీగా ఉండి ఉంటే అయ్యా కుమారుడిని తీసుకెళ్ళి బలి ఇవ్వమని చెప్పినా కూడా అయ్యా నీ దేవుడు గొప్ప దేవుడేసయ్యా, నేను ఆటంగా ఉండను, పిల్లడిని తీసుకెళ్ళయ్యా, దేవుడు అడిగినట్లుగా చెయ్యి. ఎంత మంచి స్త్రీ. అబ్రహాం మాత్రమే కాదు, ప్రియమైన దేవుడి జనమా, భర్తని రక్షించుకోలేకపోతున్నా. నా భర్తని దేవుని మందిరంలో తీసుకురావాలి, నా పిల్లల్ని తీసుకురావాలి, కన్నీళ్ళు కార్చట్లేదండి. మన పిల్లల కొరకు కన్నీళ్ళు కార్చట్లేదండి. నిర్లక్ష్యమైన జీవితంలో జీవిస్తున్నామండి. యేసయ్య వస్తే నేను వెళ్ళాలి కదా అని భయమే లేదండి. నన్ను పరిశుద్ధంగా కాపాడుకోవాలి, నా దేహమును వెలుగుతో కాపాడుకోవాలి, పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండాలి. ఆశలేని జీవితంలో జీవిస్తున్నామండి. ఏదో పేరుకు దేవుడి సన్నిధికి వస్తున్నాం, ఏదో పేరుకి ఏదో కూర్చొని ఏదో ఆలోచనలో ఉంటున్నాం. వాక్యం అర్థం కావట్లే. ఏం చెప్పారు ఇప్పుడు, నేను వినలేదేని అనుకుంటున్నా. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసే స్త్రీలు లేరు. కుటుంబమును కూడా రక్షించలేకపోతున్నా. ఒక్కరు ఎత్తబడితే ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒక్కరు ఎత్తబడతారు, ఒక్కరు విడవబడతారు అని చెప్పింది నీ కుటుంబం బట్టేనామా? నీ కుటుంబం బట్టేనా దేవుడు చెప్పారు? నీ భర్తని బట్టేనా దేవుడు చెప్పారు? ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒక్కరు ఎత్తబడతారు. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి అయ్యో నా కుటుంబాన్ని రక్షించుకోవాలి. నిజమైన ప్రేమ ఉన్నవారు ఎవరు కూడా నరకం పంపించరండి. నిజమైన ఆత్మీయమైన ప్రేమ ఉన్నవారు మాత్రమే కుటుంబస్తుల నరకం నుండి కాపాడుటకు ప్రయత్నం చేస్తారండి. ఏదో బ్రతకాలి, చచ్చేదాకా కాపురం చేయాలని అనుకున్నవారు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయరండి, చేయరు. పిల్లల్ని నరకం వెళ్లకుండా కాపాడాలని కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయరండి. సంగమా, యేసయ్య వస్తున్నారు, ఆయనతో వెళ్ళాలి, ఆయనతో వెళ్ళాలి. ఎవరినో రక్షించుకోవద్దండి, మీ కుటుంబంని రక్షించుకోండి, మీ పిల్లల్ని రక్షించుకోండి. రోజు కన్నీటితో ప్రార్థన చేయండి, రోజు కన్నీటితో ప్రార్థన చేయండి. నిన్నటి దినం విన్నా, తబిత శిశిరాలంట. ఇంకా మన విశ్వాసులుగానే ఉన్నాము, కానీ శిశిరాలుగా మారలేదు. దేవుని కొరకు త్యాగం చేసే మనసు లేదు, సమయం ఇచ్చే మనసు లేదు. నీకు దేవుడు ఉంచిన కిరీటంని వేరే ఒకరు తీసుకెళ్ళిపోతారు, జాగ్రత్త.
నీ రక్షణని వేరే ఒకరు తీసుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్త తండ్రి, సంఘముని కాపాడండి. యేసయ్యా, కన్నీటితో ప్రార్థించి సంఘముగా మార్చండి ప్రభువా. కుటుంబం కొరకు కన్నీటితో ప్రార్థన చేసి సంఘంగా మార్చండి ప్రభువా. మా సంఘంలో అందరూ శిష్యులుగా మారాలి సాయి, విశ్వాసులుగా మిగిలిపోకూడదు ప్రభువా. సంఘంనే మార్చండి, మా సంఘంనే మార్చండి సాయి, సంఘంనే మార్చండి. కుటుంబంని రక్షించుకునే కృపను దయచేయండి ప్రభువ. మాకున్న మేము కలిగి ఉన్న వాటిని కాపాడుకున్నట్టు జ్ఞానం ఇవ్వండి. మేము కలిగి ఉన్న వాటిని కాపాడుకున్నట్టు జ్ఞానం ఇవ్వండి. మా సంఘములు అందరూ కూడా శిష్యులుగా మారాలి, మీకు శిష్యులుగా మారాలి యేసయ్య, మీకు శిష్యులుగా మారాలి. కృపణ దయచేయమని, జ్ఞానం కలిగిన హృదయం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. అందరు లేచి నిలబడతాం.